వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విసృజ్య మాధ్యావాణ్యా తాం వ్రజన్మార్గే వణిక్పథైః నానోపాయన తాంబూల స్రగ్గంధైః సాగ్రజోర్చితః. త్రోవలో జరిగిన పూజలన్నీ నాన ఉపాయన తాంబూల స్రక్ గంధైః వీళ్ళన్నిటితో అన్నగారితో పాటు పరమాత్మకి అర్చన జరుగుతుంది. ప్రతివారు ఆయన చూసి ఆనందపడుతున్నారు. తిన్నగా వెళ్ళి ధనుర్యాగం చేస్తున్నటువంటి చోటుకు వెళ్ళండి. అక్కడ ఇది పేరు ధనుర్యాగం, అంటే ఒక ధనుస్సును అలంకృతం చేసి ఉంచారు. తర్వాత దానికి సంబంధించిన యాగం అంతా జరుగుతుంది. అలంకృతమైన ధనుర్యాగ ధనుస్సు ఎక్కడుందో ఆ ధనుర్యాగ భవనంలోకి ప్రవేశించాడు తిన్నగా. వెళ్ళేటప్పటికల్లా అద్భుతమైన ధనువు, దాని చుట్టూ కూడాను కాపలాదారులుగా పెద్ద భటులు ఉన్నారు. ఈయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వేంటి వస్తున్నావు ఇక్కడికి, రాకు రాకు అన్నట్టు వాళ్ళందరూ. వార్యమాణో నృభికృష్ణ ప్రసహ్య ధనురాదవే. ఆయన వాళ్ళు వారిస్తున్నా వినకుండా చిరునవ్వు నవ్వి వెళ్ళి ధనుస్సు తీశారండి. ఇక్కడ దానికి వింటినారు ఎక్కుపెడుతూ కర్రేణ వామేన సలీలముద్ధృతం సజ్జంచ కృత్వా నిమిషేణ పశ్యతాం రుణాం వికృష్య ప్రభభంజ మధ్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమ. ఎడంచేత్తో ధనుస్సు పట్టుకుని దాని త్రాడు తగిల్చి ఒక్కలాగు లగాడు. వెంటనే ధనుస్సు విరిగింది. ఏమిటో ఈయన కూడా చూడండి, తన అవతార కార్యారంభం ఇప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నాడు. అసుర శిక్షణ మొట్టమొదటి చేసింది ధనుర్భంగం. ఆయన కూడా తన అవతార కార్యం అసలు మొదలు పెట్టేటప్పుడు ధనుర్భంగం చేశాడు. ఇంకా పూర్వంలో శివుని తేజస్సు అమ్మవారి యొక్క శక్తితో కలిసి శరవణంలోంచి ఉద్భవించిన తర్వాత అదొక ఆకృతి ధరించి హిమోత్పర్వత ప్రాంతంలో శరవణం మధ్యలోంచి బయటికి రాగానే ఎదురుగా ఉన్న శివధనువు చూసింది. వాడి సుబ్రహ్మణ్యుడు. వాడు తీసుకుని ఆ శివధనువుని విరిచిపెట్టాడు. అది భారతంలో మనకు కనబడే కథ. అంటే అసుర సంహారం చేయడానికి ఆవిర్భవించిన దివ్యమూర్తి ముందు చేసి ధనుర్భంగమే. అదేమిటో ఆశ్చర్యం. యోగ ప్రకారంగా చూస్తే ధనుర్భంగం అంటే ఆజ్ఞాచక్రంలో ఉన్న రుద్రగ్రంథి భేదనం. రుద్రగ్రంథి కనుకనే శివధను అని పేరు కనబడుతుంది. ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. ఎప్పుడైతే ఆజ్ఞాచక్ర గ్రంథి భేదనం అయిపోయిందో సహస్రారాంతర్గతమైనటువంటి దివ్యశక్తి లభిస్తుంది. అన్ని అరిష్టాలు పటాపంచలైపోయినట్లే. యోగపరంగా ఇది ఒక చిన్న మర్మం. ఆ రహస్యం ఆస్వాదించే వాళ్ళకి రుచిగా ఉంటుందని సంకేతంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ ధనుర్భంగాలకు ఏదో సంబంధం ఉందండి. మొత్తం అసురశక్తులు దురుమాడి దేవతలను రక్షించడానికి దేవసేనాపతి చేసిన అదే పని. దేవతలైన వానరులను సేనగా తీసుకుని వెళ్ళబోతున్నటువంటి మహాదేవ సేనాపతి అయిన రామచంద్రమూర్తి చేసిన పని అదే. అదేవిధంగా పాండవాది దేవతా లక్షణములతో పుట్టినటువంటి మహానుభావుల్ని కలబోసుకుని అసురశక్తుల్ని దురుమాడడానికి బయలుదేరిపోతున్న కృష్ణ పరమాత్మ చేసింది ధనుర్భంగమే. మూడింటికి ఏదో అనుబంధం ఉంది, ఆలోచించవలసినదే. ఉపమానం మదకర్యురుక్రమ యథేక్షు దండం. ఒక ఏనుగు చెరకు విల్లుని విరిచినట్లుగా విరిచాడు ఇంత సులభంగా. అంతే. ధనుషో భజ్యమానస్య శబ్దఖం రోదసీ దిశ పూరయామాస యం శ్రుత్వా కంసస్త్రాసముపాగమత్. ధనుర్భంగం యొక్క ధ్వనికి కంసుడికి వణుకు పుట్టిందయ్యా. కోదండభంగ నిర్గత నాదము వీణులకు భీషణంబై ఆశారోధోంతరములు నిండుచు భేదించన్ భోజ విభుని బింకమునధిపా. విరిగింది ధనువు కాదు, కంసుడికి ఉన్న ధైర్యం విరిగిపోయింది మొత్తం. వాడికి ఆ ధ్వని వినబడింది. రాత్రంతా నిద్రలేదు. ఈయన పనిచేసి వచ్చి చక్కగా ఉద్యానవనంలో అందరితో కలిసి వాడు తెచ్చుకున్న పాలన్నం పెరుగన్నం తింటూ కూర్చున్నాడు. ఆయన కృష్ణరామ వృతో గోపై పురాచ్చకటమీయతు. ఆ విధంగా అక్కడ చేరి అసలే పాలు వెన్న వాళ్ళకి లోటు హాయిగా పాలన్నం తిని రాత్రంతా కబుర్లు చెప్పుకున్నారు. నిద్రలేనంత వాడికే. పశ్యన్మరణ సంత్రస్తవో నిద్రాన్ లేభేన చింతయా. భయయోగి కదా, ఆ యోగం పండిపోయిన రోజు. అటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. పైగా మరణానికి ముందు కనబడాల్సిన లక్షణాలన్నీ వర్ణించారు. నేను ఎందుకు చెప్పట్లేదంటే అలాంటిది ఏది కనబడిన ఇంకే అంతేనేమో అని భయపడతాను. అందుకు ఆ లేనిపోనివన్నీ చెప్పలేదండి ఇక్కడ. కానీ ఆ లక్షణాలు చూసి ఇంకా అయిపోయేవని అనిపించుకుంటూ భయపడుతున్నాడు. మరోరోజు పొద్దున్న చక్కగా స్నానం చేసుకుని చక్కగా అలంకారాలు దిద్దుకుని బయలుదేరారు అందరూ. ముందు బలరామకృష్ణులు వస్తున్నారు. సరిగ్గా అక్కడ మల్లరంగం ఉంది. అంటే మల్ల యోధులు విద్యా ప్రదర్శన చేసేటువంటి ఒక రంగం. అక్కడికి వెళుతూ ఉండగా తోవలో ఒక మావటీయుడు ఏనుగును తోలుతూ వస్తున్నాడు.
ఇదేమిటో గజంతో స్వాగతం పలుకుతున్నట్టు వస్తుంది పైకి. కానీ గమనించాడు, అది అలా స్వాగతంలో రావట్లేదు, పైకి తొక్కించేయాలని తెస్తున్నట్టున్నాడు. అది గమనించి కృష్ణ పరమాత్మ అంటున్నాడు, పైగా అప్పటికి నడుము బిగించేటండి సిద్ధంగా. బద్ధ్వా పరికరం సౌరి సమూహ్య కుటిలాలకాన్. ఒక్కసారి నడుము కట్టు బిగించి ఆ గిరజాల ముంగురులు కలిపి ఒక్కసారి కట్టుకున్నట్ట తలని. కట్టుకుని ఒక గంభీరమైన వాక్కుతో ఉవాత హస్తిపం వాచా మేఘనాద గభీరయ అంభష్ట అంభష్ట. ఏమిటయ్యా బేదకు తోలుతున్నావు మావటవాడా, పక్కకు తీసుకెళ్ళు, మా మార్గానికి అడ్డు రానివ్వకు, పక్కకు తీసుకెళ్ళు అని అంటూ ఉన్న కుపిత కోపితం గజం చోదయామాస కృష్ణాయ. కోపగించుకున్న మావటీడు కోపంతో ఉన్న ఏనుగుని ఏ కోపము లేని పరమాత్మ వైపు తోలుతున్నాడు. వెంటనే పరమాత్మ దానికి అభిముఖంగా పరిగెత్తాడు. అది తొండంతో ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. చక్కగా విడిపించుకుని దాని ఊహకి అందకుండా కాళ్ళ మధ్య నుంచి కిందకు దూరెట్టండి. ఇక్కడ అప్పటి కృష్ణ పరమాత్మ వయసు 14 ఏళ్ళు తెలుసుకోండి. ఇక్కడ అంటే 8 ఏళ్ళ రాసలు వెళ్ళిన తర్వాత 6 ఏళ్ళు ఉన్నాడు ఆయన వరజభూమిలో. 14 ఏళ్ళు వచ్చాడు. దాని క్రింద దూరాడు. అది ఎక్కడున్నాడు అని వెతుకుతుందిట. ఆయన క్రింద ఉన్నాడు. పైగా ఎలా పక్కకు వచ్చాడు. అది పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే చప్పట్లు కొడుతూ దాని చుట్టూ తిరుగుతున్నాడు ఆయన పట్టుకోవాలని తిరుగుతుంది. ఎలాగైనా పట్టి పడేయాలని తిరుగుతూ ఉంటే దాని తొండము పట్టుకు దొరకకుండా, దాని దంతపు విసురుడికి అందకుండా అక్కడే తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగానే అతన్ని పడేద్దామని ప్రయత్నించిన ఆమె తిరిగి తానే పడింది. ఇక్కడ పడిని తిరిగి లేస్తూ ఉంటే కుంభస్థలంలో ఒక్క గుద్దుగుద్దాడు, కింద పడింది. ఇంకది మరణించగానే ఇద్దరు దంతాలు ఓడబెరికి బయలుదేరి ఎలా ఉన్నారంటే ఆ స్వరూపం మహోగ్రంగా కనబడుతుంది. అంటే 14 ఏళ్ళకి అంత దృఢమైన శరీరం చూడండి కృష్ణ పరమాత్మ. అంటే ఇంతవరకు మోక్షప్రదానం లేల కనుక సౌమ్యంగా ఉన్నాడు. ప్రతాప కృష్ణమూర్తిని మనం చూస్తున్నాం. కృష్ణుడు సర్వరస సంపూర్ణుడు, వీరకృష్ణుడండి. ఆ వీరకృష్ణమూర్తి యొక్క దర్శనం భక్తులను అనుగ్రహించడానికి ఏ భావాన్నైనా ప్రకటించగలిగే పరమాత్మకు నమస్కారం. ఇక్కడ అంతకుముందు ఎవరికి తెలియకుండా అలా చేసుకు వెళ్ళిపోయాడు వీరుడిగా. ఇక్కడ చూస్తూ ఉండగానే పెకలించి అక్కడున్న మల్లరంగంలోకి దుమికారు ఇద్దరు కూడా. ఆశ్చర్యపోయారు చూస్తున్న వాళ్ళందరూ ఇక్కడ. అయితే ఇక్కడ మూలంలో మాత్రం వాళ్ళని చూసి మల్లులు భయపడ్డట్టే ఉంటుంది. అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ ఆడుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు రేపల్లో ఆడుకోవాల్సిన పిల్లవాడివి అనలేదండి మల్లులు. మేము పిల్లవాడిని అనుకోము, ఎందుకంటే ఏనుగు దంతాలు ఓడబెరుకొచ్చి దాన్ని దెబ్బతీసినట్టు మీరు పిల్లలు ఎలా అవుతారు, చాలా గట్టి వాళ్ళే అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు స్వామి అక్కడికి రాగానే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎంతమంది కూర్చున్నారండి అక్కడ. ఎవరెవరు కూర్చున్నారంటే గోపకులు ఉన్నారు అక్కడ, వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళు కూర్చున్నారు. పైగా అనేక మంది రాజులు ఉన్నారు. అక్కడ ఒక వేదిక మీద కంసుడు కూర్చున్నాడు సింహాసనం మీద. ఆ చుట్టూ మల్లయోధులు చక్కగా వాళ్ళ విద్యలు ప్రదర్శించడానికి ఎదురుగా ఉన్న మల్ల రంగంపై వాళ్ళందరూ ఉన్నారు. కూర్చున్న వాళ్ళల్లో అనేక మంది వీరులు, రాజులు, సామాన్యులు అందరూ ఉన్నారు. మహర్షులు కూడా ఉన్నారు. అంటే ఆ రోజుల మహర్షులు కూడా యుద్ధాలు చేసడానికి వచ్చేవారు అనమాట, కుస్తీ పట్ల అవన్నీ చూడడానికి. అంటే కృష్ణుడు వస్తున్నాడు వాళ్ళు వచ్చారు తెలుసుకోవాలి. వాళ్ళ యుద్ధాల కోసం కాదు, యుద్ధం చేసే కృష్ణుడి కోసం. పరబ్రహ్మ సంచరిస్తూ ఉంటే బ్రహ్మతత్వంపై మనస్సు పెట్టిన వాళ్ళు ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటారు. వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ అందరికీ దర్శనమిస్తున్నాడు. అందరూ కృష్ణుడిని చూస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ సుఖయుగంధులు అందిస్తున్నారు. మల్లా నామ శనిహి నృణాం నరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనో సతాం క్షితిభుజాం శాస్తాస్వపిత్రో శిశు మృత్యుర్భోజపతే విరాడ విదుషాం తత్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విదితో రంగంగత సాగ్రజః. అక్కడున్న మల్లులు ఇతను చూసి పిడుగును భయపడ్డాట. అలా దుమికేడు ఒక్కసారి. సామాన్య జనులు ఈయన ఎవడో గొప్ప మనిషి అనుకున్నారు. ఇక్కడ యువతలు ఈయన మూర్తి భవించిన శృంగారమూర్తి అనుకున్నారు. గోపాలకులు అదిగో మనవాడు వచ్చాడని నవ్వుతున్నట్టు అందరూ అక్కడ చూస్తూ. ఇక దుష్టులైన రాజులు ఏమనుకున్నారంటే ఇతను మనల్ని అందరినీ కూడా శిక్షించగలడు అటువంటి వాడు అనుకున్నారు. అక్కడ ఉన్నారుగా మహానుభావులు. ఎవరు? నందుడు పెద్ద ఆయన. ఆ వయస్సులో ఉన్న వాళ్ళందరికీ కృష్ణుడి పట్ల పిల్లవాడి భావమే. వాళ్ళందరూ మన పిల్లవాడే వచ్చారని వాళ్ళకు ఒక అంత స్వామి ఏంటి ఈ బండగాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చాడు అని కొంచెం జాలి కలిగింది వాళ్ళందరికీ. కంసుడికి మాత్రం మృత్యువే వచ్చి నిలబడ్డట్టు కనబడింది. ఇక్కడ అజ్ఞానులు ఈయనో మనిషి అనుకున్నట్ట, యోగులు పరతత్వమని నమస్కారం చేసుకుంటున్నారు. ఇన్ని రకాలుగా
కనబడిన స్వరూపం. రౌద్రంబున మల్లుల కసనియై నరులకద్భుతముగా నాథుడగుచు. ఇక్కడ రసమును చూపిస్తున్నాడు చూడండి. స్వామి యొక్క నవరస స్వరూపం ఇక్కడ చెప్పబడుతున్నది. అంటే ప్రధానంగా భరతుడు చెప్పిన అష్టరసములు ఇందులో మనకు కనబడుతున్నాయి. మహిత రౌద్రంబున మల్లుల కసనియై వ్యాఖ్యాప్రాయంగా అనువదించారు ఇక్కడ పోతన గారు. ఆయన పిడుగులకు కనబడ్డా అంటే రౌద్ర రసం అందులో ఉన్నది. నరుళ్ళకు అద్భుతముగా నాథుడగుచు. అక్కడ ఉన్నవాళ్ళు చూసి ఎవరికైనా ఆశ్చర్యపోయారు కదా, అద్భుత రసాన్ని పండించాడు. శృంగారముగ పుర్ర స్త్రీలకు కాముడై నిజమృత్యువై కంసునికి భయము, భయానక రసం. మూఢులు బీభత్సమును పొంద వికటుడే. ఎవడయ్యవి ఇలాగా నెత్తురోడుతున్న దంతాలు పట్టుకొచ్చారు అని కొందరు అనుకున్నట్ట. వాళ్ళకి బీభత్స రసం. అది జుగుప్స దాని యొక్క స్థాయి భావం గనక అది చూపిస్తున్నాడు. తండ్రికి దయరాగ తనయుడగుచు. తండ్రికి జాలి వేసింది, కరుణరసం. కలులకు విరసంబుగా దండి అయి గోపికలకు హాస్యంబుగా కొలజుడగుచు. బాంధవులకు ప్రేమ భాసిల్ల వేలుపై శాంతమునర యోగి జనులకెల్ల పరమతత్వమగుచు భాసిల్లు బలునితో మాధవుండు రంగమధ్యమందు, మాధవుండు రంగమధ్యమందు. ఎన్ని సౌందర్యాలండి కృష్ణ పరమాత్మ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓ భావం మాత్రం కలిగింది. ఎవరు ఏ భావంతో చూసినా అని నుంచి చూపు పక్క తిప్పుకోలేకపోతున్నారు. పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిఫయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లిష్యంత ఇవ బాహుభి. వాళ్ళు కళ్ళతో తాగేస్తున్నట్టు, ఆయన యొక్క శరీరాన్ని నిమురుతున్నట్టు, ఆలింగనం చేస్తున్నంత భావంతో చూస్తున్నారు. పైగా ఒక్కొక్కరు అనుకుంటున్నట్ట, చూసావా నాకు తెలిసిన ఈయన గురించి కథ, ఈయన అరచేత్తో పర్వతాన్ని ఎత్తేసట, అంతేకాదు పాము తలల మీద నాట్యం చేసేట. ఈ లీలలన్నీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నుంచి వరస శ్లోకాలు అక్కడున్న వాళ్ళందరూ చెప్పుకుంటున్న కృష్ణ లీలలు. మొత్తానికి చాణూరు ముష్టికులు అక్కడ నిలబడినారు. వాళ్ళు అన్నారు, మీరు గట్టి వాళ్ళని మాకు తెలుస్తూనే ఉన్నదిరే. అంటే 14 ఏళ్ల కృష్ణ శరీరం ఎలా ఉందో ఉంచండి. అలా తయారవ్వాలండి భారత జాతి. మన ఆధ్యాత్మికత బలహీనతను బోధించదు, బలాన్ని బోధిస్తుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఆయన అన్నాడు, భగవద్గీత చదవడం కంటే ఫుట్బాల్ ఆడితే సంతోషిస్తానన్నాడు. దీని అర్థం భగవద్గీత చదవద్దని చెప్పలేదు. శరీరాన్ని వ్యాయామంతో వాడితో పుష్టి చేసి బలంగా ఉండాలి మానవుడైన వాడు. దృఢిష్ట బలిష్ట. శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆలోచన సరిగ్గా ఉంటుంది. లేకపోతే బలహీన మనస్సుకి అన్ని మానసిక రోగాలే. తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఆధ్యాత్మికత అంటే బలహీనత కాదు, ఇది తెలుసుకోవాలి. మన దేవుళ్ళు ఒక రాముడు, మరొక కృష్ణుడు. ఇంత బలమైన దేవుళ్ళు, ఇంత వీరత్వం కలిగిన దేవుళ్ళు ఎవరికి దొరుకుతారండి? హిందువులకి తప్ప. అలాంటి వాళ్ళని మన ఆదర్శంగా తీసుకోవాలి. ఇక్కడ కారుణ్యానికి కారుణ్యమే, కాఠిన్యానికి కాఠిన్యమే. జైసాకు తైసా, అదే మన దైవం చెప్తున్న అద్భుత తత్వం. తెలుసుకోండి ఇక్కడ. అలా ఉండాలి. కారుణ్యం మనకంటే ఎవడు చెప్పలేడు. నిగ్రహించడంలో మన దేవతల కంటే ఎవరూ లేరు. అటువంటి దేవతలందరికీ సర్వదేవతాత్మని కృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుందాం. వాళ్ళు మరి నియమాలు చెప్పారు. మల్ల యుద్ధం ఎందుకు అభ్యాసం చేస్తున్నామంటే మా రాజుగారి వినోదం కోసం. అందుకు మేమందరం చేస్తూ ఉన్నాం. మాకు కొన్ని నియమాలు ఉంటాయి, నువ్వు ఆ నియమాలకు కట్టుబడితే మాతో యుద్ధం చేయొచ్చు అన్నారు కృష్ణుడితో. ఎవరు? చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి వారు. వెంటనే బాలావయం, ఎంతగా మాట్లాడుతున్నది, బాలావయం తుల్యబలేహి క్రీడిష్యామో యథోచితం భవేన్ని యుద్ధం మా ధర్మ స్పృశేన్ మల్ల సభాసద ప్రజాభోజపతేరస్య వయంచాపివనేచర. మీరు కంసుడికి వినోదం కలిగించడం కోసం, రాజుగారి వినోదం కోసం చేస్తున్నారు. మేము కూడా రాజుగారి వినోదం కోసమే వచ్చాం. పైగా మీరు రాజుగారి రాజ్యంలో ఉంటే మేమున్న రేపల్లో కూడా ఈయన హయాంలోదే, ఈయన పాలనలోదే. కనుక మేము ఆయన వారమే, మేము ఆయన గారి సంతోషం కోసం వచ్చాం. కానీ మీరు చెప్పే నియమాలు మాకు సంతోషమే. కానీ మేము బాలురం కదా, మాతో సమానమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో యుద్ధం చేస్తామన్నాడు. వెంటనే నబాలో న కిషోరస్త్వం. మనకు అనువాదాల్లో భావాలు వేరేగా వచ్చాయి కానీ మూలంలో మాత్రం ఇంతే. మీరు పిల్లవాళ్ళు కారు అంటే బాలురు కిషోరులు రెండూ కారు. అంటే పాలు తాగే పిల్లలు కారు, ఆటలాడే వీధి పిల్లలు కారు. మీరిద్దరు ఎవరో మాకు తెలుసు. బలశ్చ బలినాంబర. సత్యం గుర్తించారులేండి ఇక్కడ. లీలయీభో హతో ఏన సహస్రద్యుపసత్వభృత్. 1000 ఏనుగులు బలమగలింది కోలయాపేయడం అనే ఏనుగు. మాకు అది తెలుసు, దాని బలం మాకు తెలుసు. దాన్ని అవలీలుగా కొట్టేశారంటే మీరెవరో మాకు తెలుసు అని చెప్పి, అందుకే భయంగా ముందు కండిషన్స్ చెప్తున్నారు వాళ్ళు. సరే, యుద్ధం ప్రారంభమైంది. అత్యద్భుతంగా జరిగింది ఆ మల్ల యుద్ధం. ముందు కుస్తీ పట్లు, ఆ కుస్తీ పట్లో వాళ్ళిద్దరు చూపించిన ప్రభావం ఒక చోట. ఈ వర్ణన చాలా బాగుంటుందండి. ఎందుకంటే
ఆ ఎరీనాపై ఆ కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి ఆ చాణూరు ముష్టికులతో యుద్ధం చేస్తున్న దృశ్యాన్ని వర్ణించారే, ఏ హాలీవుడ్ దర్శకుడు చూడగలిగిన గొప్ప దృశ్యాన్ని ఆనాడు వ్యాసుడు వర్ణించాడు. ఇక్కడ అత్యద్భుతమైన ఘట్టం అండి. ఇక్కడ ఎంత బలవంతమైన బాహువులున్న వర్ణనలు ఇక్కడ చూడొచ్చు మనం. ఏ వర్ణనకి తీసిపోతుంది అసలు ఆ విజువలైజేషన్ ఏం అద్భుతంగా చూపిస్తాడండి అక్కడ వర్ణన. అయితే యుద్ధ వర్ణనంతా చేయట్లేదు, అంత ఉందని మాత్రం చెప్పుకుంటున్నాను. ఒక చోట మాత్రం చెప్తాడు, ఆ చాణూరు వచ్చి కృష్ణుడి యొక్క వక్షస్థలం మీద గుద్దుగుద్దెట్టండి, దెబ్బకు పడిపోవాలి, కానీ నిలబడ్డట. ఎలా నిలబడ్డాడు కృష్ణుడు అంటే మాలతో కొట్టిన ఏనుగువలే అన్నాడు. ఎంత అందమైన ఉపమానం చూడండి ఇక్కడ. నాచల తత్ప్రహారేణ మాలాహత ఇవ ద్విప, ఉపమానం అంతా అలా నిలబడి మందహాసం చేసి ఆయన ఒక్క గుద్దుగుద్దాడు గట్టిగా. ఆ యుద్ధం అక్కడ శంకర భగవత్పాల్ వారు ఆయన భావనలో వెళ్ళిపోదాం. చాణూరు ముష్టికులు అనగానే ఏదో రాక్షసాంశ కలిగిన వాళ్ళు దుర్మార్గులు అనిపిస్తుంది, కానీ వాళ్ళకంటే భాగ్యవంతులు ఎవరయ్యా, వాళ్ళకు దండం పెట్టుకోవాలి. ఏ పరమాత్మ అప్రాకృత దివ్యమంగళ విగ్రహము వాళ్ళని పట్టుకుని చుట్టుకుని తట్టుకుని కొడుతూ ఉందో వాళ్ళ దేహముల కంటే దివ్య దేహములు ఎవరికి ఉన్నాయి అంటారు శంకర భగవత్పాల్ వారు. అలా ప్రతి లీలని ఆస్వాదిస్తూ వెళ్ళారండి భాగవతం. అటువంటి వాడే భాగవతానికి నిజమైన శ్రోత. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అనుభూతులకు అలా వెళ్ళిపోరు. ఎంత భాగ్యవంతులు ఆ చాణూరు ముష్టికులు. ఇలాంటి అదృష్టం ఇంతవరకు ఏ రాక్షసుడు దొరకదు. ఏదో ఆయుధాలతో కొట్టడం, అలా కొట్టడం, ఇలా కొట్టడం, పాదాలు ఏంటది ఒళ్ళంతా తగిలిందండి మహానుభావుడికి. ఏం భాగ్యవంతులు. అందుకే వాళ్ళిద్దరికీ నమస్కారం. ఆ భాగ్యం నాకు రాలేదే అనుకుంటారు శంకరులు. కృష్ణస్పర్శ భాగ్యం అది ఇక్కడ. అయితే మొత్తానికి బలరాముడు ముష్టికుని కృష్ణ పరమాత్మ చాణూరుని సంహరించారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ సంహరింపబడ్డారో వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఇంకా మల్లయోధులు ఉన్నాడు. వీళ్ళిద్దరే కాదు, చాణూరే ముష్టికే కూటే శలే తోసలకే హతే శేష ప్రదుద్రువు మల్లా సర్వే ప్రాణవరిప్సవ. వాళ్ళిద్దరితో పాటు కూటుడు, శలుడు, తోషలకుడు వీళ్ళందరూ చెప్పబడ్డారు. దానితో మిగిలిన మల్లయోధులు పారిపోయారు. అంటే అంతమంది వచ్చారు. వాళ్ళందరూ పారిపోయారు, భయపడి పారిపోయారు. అక్కడ భయపడ్డ వాళ్ళు పారిపోయారు, ఆనందించిన వాళ్ళు నిలిచిపోయారు. అక్కడ నిలబడిందంతా కూడా కంసుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆనందించిన వాళ్ళే అన్నాడు ఇక్కడ. ఋతే కంసం విప్రముక్ష సాధవ సాధు సాధ్వితి. ఎందుకంటే యుద్ధంలో వీరత్వ ప్రదర్శన అది అద్భుతంగా చేశాడు. ఇద్దరు చెప్పడానికి ఏమన్నది కనుక అందరూ మేలు మేలు శభాష్ శభాష్ అంటూ చప్పట్లు కొడుతూ ఆనంద ధ్వజాల్ని చూపిస్తుంటే పైన ఉన్నటువంటి కంసుడు కోపం వచ్చింది. లోపల భయం, బయటకు కోపం. భయం శాతం 99.9, కోపం శాతం 0.1. అది బయటకు చూపిస్తున్నాడు. లోపలంతా భయమే, వణుకుపోతున్నాడు. వెంటనే పైన సింహాసనం దగ్గర ఉంటూ ముందుకు దూకి ఇదిగో వాళ్ళిద్దరిని సంహరించండి. అదేవిధంగా వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారు దేవక వస్తేవులు, ఇలాగ వీళ్ళు వాళ్ళని చంపేయండి. అక్కడ ఉన్నటువంటి నందుడు వాళ్ళందరినీ బంధించేసేయండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఎవడు పాటించడానికి ఎవడున్నాడని వీడు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటూ ఉండగా ఏవం వికత్తమానే వై కంసే ప్రకుపితో వ్యయ లఘిమ్నోపేత్య తరసా మంచ ముత్తుంగమారుహత్. పరమాత్మ అరుస్తున్న కంసుడు పైన వేదిక మీద ఉన్నాడు, కిందన వీళ్ళున్నారు. అరుస్తున్న కంసుడి మీదకి ఒక్కసారి దుమికేటండి. ఇక్కడ నుంచి ఆ మంచం మీదకి ఒక్కసారి దుమికాడు. దుమకడం ఎలా దుమికాడో పోతన గారు చూపిస్తున్నారు. నగోపరి చరత్ సారంగ హింసేచ్చ నుల్లంఘింపన్ గమకించు సింహము క్రియం లక్షించి. ఒక కొన మీద లేడి తిరుగుతుంటే కిందనున్న సింహం పైకి ఎగిరినట్లుగా గోపాల సింహం ఎగిరింది అక్కడికి. ఆ ఎగిరి అంటే మళ్ళీ నరసింహం కనబడిందనమాట. ఇక్కడ చూసండి, ఇక్కడ ఎగిరి ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా వాడు భయంతో బింకం తెచ్చుకుని కత్తి పట్టుకుని డాలు పట్టుకుని కృష్ణుని మీదకి వెళ్తున్నట్ట. కృష్ణుడు ముందుకు వస్తుంటే చుట్టూ తిరుగుతున్నాడు భయపడి. మొత్తాన్ని మళ్ళీ సింహాసనం దగ్గరికి వచ్చాడు. కృష్ణ పరమాత్మ ఒక్క దూకి జుట్టు పట్టుకున్నట్టు. అప్పటికే అల్లల్లాడిపోతున్న కిరీటం కింద నుంచి వేలాడుతున్న జుట్టును పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికల్లా కిందకి లాగాడు. ఎవరిని లాగాడంటే ప్రాణాలు కోల్పోయిన కంసుని కిందకి లాగాడు అన్నాడు. ఇక్కడ అంటే పెద్ద యుద్ధం ఏం జరగలేదు, గుండాగిపోయిందనమాట దెబ్బకి. అది ఇక్కడ కృష్ణ పరమాత్మ జుట్టు పట్టుకోగానే వాడు గుండాగిపోయింది. ఏం చేస్తామంటే కిందకి లాగాడు అంతే. ఇక్కడ మరొకటి ఏమీ లేదు. ఇక్కడ భయయోగం పండించుకున్నాడు కంసుడు. ఎంత దివ్యమైన ఘట్టం ఇక్కడ చూపిస్తున్నారు. యథోరగం తాక్షసుత ప్రసహ్య ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగ మంచాత్ తస్యోపరిష్టాత్ స్వయమబ్జనాభః పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్ర తం సంపరేతం విచకర్ష భూమౌ. తం సంపరేతం విచకర్ష భూమౌ. కొంతమంది కంసం పరేతం విచకర్ష భూమౌ అంటారు. పర్వాలేదు. అంటే అప్పటికే మరణించినటువంటి కంసుని కిందకి లాగిపెట్టాడు.
అప్పుడు వాడి స్థితి కళ్ళు తేలేసి కృష్ణులు లీనమైపోయాడయ్యా అన్నారు. ఇక్కడ యోగులు దర్శిస్తున్నారు. స నిత్యదోద్విగ్న ధియాతమీశ్వరం ఉద్విగ్న ధియాతమీశ్వరం పిబన్ వదన్ వా విచరన్ స్వపన్ శ్వసన్. ఏమి యోగండి! మన గోపికా యోగుల్ని వీళ్ళు అనుకున్నాం కానీ వీడు గొప్ప యోగి అసలు. ఎప్పటి నుంచి పాపం తల్లి కడుపులో పుట్టకముందు నుంచి యోగి అయిపోయాడు ఆయన ఇక్కడ. అప్పటి నుంచి పిబన్ వదన్ విచరన్ స్వపన్ శ్వసన్. ఏవి చేస్తున్నా యోగులు బ్రహ్మమనందు నిలబడి తాగుతున్నా తింటున్నా ఊపిరి పిలుస్తున్నా పట్టించుకోరు. నిన్న చెప్పుకున్న శ్లోకం ఈ భజయోగి దగ్గర వర్తించింది. వాడు తింటున్నాడు తాగుతున్నాడు కానీ మనసులో లేదు. ఆ యోగమాయ చెప్పిన దగ్గర నుంచి పోనీ అప్పటి నుంచి హాయిగా ఉందామంటే ప్రశాంతంగా ఉండలేవలేదు ఆవిడ. ఈ 14 ఏళ్ళు గోలే పాపం ఇదే వేదన.